సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఓవర్‌నైట్ స్టార్డమ్ అనేది నీటి మీద బుడగ లాంటిది. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. వైరల్ గర్ల్ మోనాలిసా ఈమె అందమే ఈమెకు శాపమైందా? పోలీస్ స్టేషన్ దాకా వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఓవర్‌నైట్ స్టార్డమ్‌ని ఉపయోగించుకొని ఈమె సినీ రంగంలోకి రాబోతుందా? ఇలాంటి కొన్ని విషయాలైతే మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియోలో ప్రయత్నిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మోనాలిసా బోన్స్లా అలియాస్ మోనీ ఈమె 2009 ఆగస్టు 9న మధ్యప్రదేశ్లోని ఒక మారుమూల ప్రాంతంలో నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది. తండ్రి విజయ్ సింగ్ బోన్స్లా, తల్లి రూపా బోన్స్లా. ఈమెకు 2 తమ్ముళ్లు, 2 చెల్లెళ్లు కూడా ఉన్నారు. ఈమెకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో, చదువు అంతంత మాత్రంగానే ఉండడంతో 3వ తరగతితోనే చదువు ఆపేసింది. వీరి జీవనోపాధి పూసల దండలు అమ్మడం అవడంతో వీరితో పాటు 500 బంజారా కుటుంబాలు కలిసి ఎక్కడ ఉత్సవాలు జరిగితే అక్కడకు వెళ్లి పూసల దండలు అమ్ముతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో ఈమె కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ ఉండగా ఓ యూట్యూబర్ తనను చూసి నేచురల్ బ్యూటీ అంటూ ఇంటర్వ్యూ చేసి వీడియోని అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఈమె ఒక నైట్లోనే స్టార్ అయిపోయింది. ఈమె కోసం యూట్యూబర్లు, మీడియా వాళ్ళు వెంటపడి తన ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈమెకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో తనకు సినిమా అవకాశాలు వస్తే తప్పనిసరిగా సినిమాల్లో నటిస్తాను అని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఈమె తండ్రి మాత్రం సినిమాల్లోకి పంపించడం లేదు. మా అమ్మాయికి ఇప్పుడు 16 ఏళ్లు, 2 సంవత్సరాల్లో మా బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని, సినిమాల్లోకైతే పంపించడం అనేది జరగదు అని ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి చెప్పడం జరిగింది. ఈమె పూసల దండలు అమ్ముతూ ఉంటే ఈమె ఇంటర్వ్యూ కోసం యూట్యూబర్లు, న్యూస్ ఛానల్స్ తన చుట్టూ తిరగడంతో ట్రాఫిక్ బాగా పెరిగిపోవడంతో పోలీసులు విసిగిపోయి తన తండ్రిని ఇక్కడి నుంచి ఈమెను పంపించకపోతే మేము మీతో పాటు 500 కుటుంబాల్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయాల్సి వస్తుంది అని హెచ్చరించడంతో తన తండ్రి చేసేదేమీ లేక తన టెంట్ దగ్గరే ఈమెను ఉంచడం జరిగింది. తనకు యాక్టింగ్ పై ఉన్న మక్కువతో ఈ ఓవర్‌నైట్ స్టార్డమ్‌ని ఉపయోగించుకొని సినిమాల్లోకి వస్తుందా లేదా హౌస్ వైఫ్గా తన జీవనాన్ని కొనసాగిస్తుందా అనేది చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.